అమ్మా, పూజ ఇంతటితో దిగ్విజయంగా పూర్తయింది. మీ నూతన దంపతులు ఇరువురు మీ కోరికల్ని అమ్మవారికి విన్నవించుకుని నమస్కారం చేసుకోండి. ఓం శీఘ్రమేవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు, సత్సంతాన సిద్ధిరస్తు, తథాస్తు. ఏదో జరుగుతుంది, అదేంటో నాకు తెలియాలి. ఎలా? ఏంటి మణి, అంత టెన్షన్ పడుతున్నావు? ఉన్నట్టుండి మంజు మారిపోతే టెన్షన్ ఉండదా? ఏంటి, మంజు మారిపోయిందా? ఇప్పటిదాకా ఈ ఇల్లుదిలి వెళ్ళిపోతానన్న మంజు వెళ్ళనని ఎందుకు నిర్ణయం మార్చుకుంది? అంటే ఏదో జరుగుతోంది. ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసుకున్నాను. ఏ, నేను తెలుసుకోకూడదా? అలా అని ఏం లేదు, నీకు తెలిసిన విషయం కరెక్టేనా అని. మీరు తెలుసుకోవడానికి అడుగుతున్నట్టు లేదు. ఏదో సంతోషమైన వార్త విన్నట్టు మళ్ళీ మళ్ళీ వినాలి అన్నట్టు అడుగుతున్నారు. నీకలా అనిపిస్తే నేనేం చేయను? మంజు ఏదో ప్లాన్ వేసింది. ఆ ప్లాన్తోనే గుడికొచ్చింది. తను చెయ్యాల్సిందంతా కూడా చేసింది. ఎక్కడో ఏమరపాటుగా ఉన్నాను. ముందు ఆ మంజు ఆట పట్టిస్తే మంచిది. సిరి, రండత్తయ్య. సత్య ఎక్కడమ్మా? బయటికి వెళ్ళారత్తయ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. చెప్పండి అత్తయ్య. కూర్చో. అదేనమ్మా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీరు చెప్పండి అత్తయ్య, అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాను. పిచ్చి పిల్ల, నీ మంచి మనసుకి, నీ అమాయకత్వానికి అంతా మంచి జరగాలని నా తాపత్రయం. మీరుండంగా చెడు నా ఛాయల్లో కూడా రాదని నాకు నమ్మకం అత్తయ్య. నీ మంచితనమే నిన్ను ఎక్కడ దెబ్బ తీస్తుందనే నా భయం. నీలాగే నా కొడుకు కూడా అతి మంచితనంతో అన్నీ తగిలించుకొని ఆభాస్పాలవుతున్నాడమ్మా. మొదటి నుండి వాడు సంతోషంగా లేడని నాకు అనిపించింది. మరి నువ్వు? నాకు కూడా కొన్ని సందర్భాల్లో అలాగే అనిపించింది అత్తయ్య. వాడలా ఉండడానికి కారణం ఆ మంజు.